హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మేమైతే ఫ్యామిలీ ట్రిప్ వ్లాగ్ పోస్ట్ చేస్తున్నాను కదా. సో ఇదైతే నెక్స్ట్ డే, సో సండే అనమాట. సో ఎర్లీ మార్నింగ్ లేచి అందరం ఫ్రెష్గా రెడీ అయిపోయాం. అండ్ ఇవాళ కొన్ని టెంపుల్స్ అయితే మేము కవర్ చేయాలి. అండ్ ఈరోజు మేము వెళ్ళిన టెంపుల్స్ అయితే ఇంకా చాలా బాగుంటాయి. నేను ప్రతిదీ మీతో షేర్ చేస్తున్నాను, సో చూడండి. అండ్ ఇక్కడ హోటల్లో మేము నైట్ స్టే చేశానని చెప్పాను కదా. సో మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చక్కగా రెడీ అయిపోయాం అనమాట. అండ్ ఫొటోస్ అయితే తీసేసుకున్నాం హోటల్ దగ్గర. సో ఆల్మోస్ట్ అన్ని ఫొటోస్ ఎవరెవరైతే వచ్చారో వాళ్ళందరివి కూడా నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. సో చక్కగా ఎంత బ్యూటిఫుల్గా రెడీ అయ్యారు కదా, కలర్ఫుల్గా శారీస్ వేసుకొని అందరూ కూడా. సో ఇప్పుడు మేమైతే బస్సు ఎక్కేసి ఇప్పుడైతే మేము కొన్ని టెంపుల్స్ విజిట్ చేస్తున్నాం అనమాట. సో అవి ఏంటి అనేది నాకు కూడా తెలియదు. సో వెళ్ళిన తర్వాత నాకు తెలుస్తుంది. సో ఓకే, ఇప్పుడైతే అందరూ గ్యాదర్ అయిపోయాం. సో మార్నింగ్ 7 అయ్యింది, 7:30. ఇప్పుడైతే మేము బస్సు ఎక్కేసి మేమైతే టెంపుల్కి వెళ్ళిపోయాం అనమాట. అండ్ మేము ఈ టెంపుల్ ఏంటి అంటే అంతర్వేదిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం అనమాట. సో టెంపుల్ అయితే చాలా బాగుంది. అండ్ ఇక్కడ నాకు టెంపుల్ ఆర్కిటెక్చర్, ఆ గోపురం అది నాకు చాలా నచ్చింది. అండ్ ఇక్కడ ఇంకా చాలా టెంపుల్స్ ఉన్నాయి. టెంపుల్ అయితే చాలా పెద్దది. అంతర్వేది అనేది చాలా పవిత్రమైన ప్లేస్ అని మీకు కూడా తెలుసు కదా. సో ఈ టెంపుల్ గురించి మీకు ఏమైనా స్టోరీస్ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం అంతర్వేది అయితే వచ్చేసామన్నమాట. సో మీరు చూసినట్టయితే ఇక్కడ గుడి చూసారా, టెంపుల్ ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంది, కలర్ఫుల్ గా. అండ్ వస్తేప్పటికి కొంచెం జనాలు అయితే ఎక్కువగానే అనిపిస్తున్నారు. అండ్ దర్శనం అయితే చాలా బాగా కంప్లీట్ అయింది. షాపింగ్ అది చేసుకొని ఇంకా ఆకలి పెద్దవాళ్ళు లాంటి వాళ్ళు ఉన్నారని చెప్పేసి ఇంకా మేము టిఫిన్ చేయడానికి అయితే బయట ఒక దగ్గర ఆగాం. టిఫిన్ అయితే చాలా వర్తి. ఎంత వాళ్ళు ప్రిపేర్డ్గా లేరు ఇంతమంది వెళ్ళేసరికి, కానీ అంత బాగా సర్వ్ చేశారు. మేమైతే చాలా హ్యాపీ అయిపోయాం. అండ్ ప్రతి ఒక్కరికి కావాల్సిన ఫుడ్ అంతా కూడా షేర్ చేశారు. అండ్ ఇంకోటి ఏంటంటే టేస్ట్ విషయానికి వస్తే చాలా బాగుంది. అందరూ హ్యాపీగా కడుపు నిండా తిని ఇక్కడి నుంచి అయితే మేము మళ్ళీ మా జర్నీ అయితే స్టార్ట్ చేసాం అన్నమాట. సో ఇక్కడ అంతర్వేది టెంపుల్లో మేము కొన్ని తీసుకున్న ఫొటోస్ అయితే నేను పోస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే ఇందాక పోస్ట్ చేయడం మర్చిపోయాను అందుకని. సో ఇక్కడ నుంచి మేము రానున్న నెక్స్ట్ టెంపుల్స్కి ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అన్నీ కొంచెం లాంగ్ డిస్టెన్స్ టెంపుల్స్ అనమాట. సో టెంపుల్ టు టెంపుల్ అట్లీస్ట్ ఒక 1.5 hours 2 hours దగ్గర పట్టింది. అండ్ ఇప్పుడైతే మేము బస్సు ఎక్కేసాం అనమాట. సో బస్సులోని కాస్త రచ్చ చేయడానికి పిల్లలందరూ కొంచెం రిలాక్స్ అయిపోయారు. అండ్ ఇక్కడ నుంచి మేము ఇది ఏం టెంపుల్ అంటే మోహిని టెంపుల్ అనమాట. ఇక్కడ విష్ణుమూర్తి గారు తన 2 అవతారాలు వెనకాతల సిగ ముడి వేసుకున్నట్టుగా ఉంటుంది, ముందు నుంచి మగవారుగా అనిపిస్తారనమాట. అంటే బ్యాక్ సైడ్ అమ్మాయి, ముందున అబ్బాయిలా కనిపిస్తారు. ఇక్కడ మీరు చూసినట్టయితే క్లియర్గా ఇక్కడ ఈ టెంపుల్ ఏమంటారు, జగన్మోహిని ఆలయం అంటారనమాట. సో టెంపుల్లో దర్శనం అయితే చాలా బాగా అయ్యింది. ఇక్కడ దేవుడి పాదాల దగ్గర గంగా ప్రవాహం కూడా జరుగుతుందన్నమాట. సో అదంతా చూసి మేము చాలా హ్యాపీ అయిపోయాం. అండ్ ఇక్కడే మేము భోజనం కూడా చేసేసాము. దేవుడి ప్రసాదం తినేసి అందరం కలిపి చక్కగా ఒక ఫోటో తీసేసుకొని అక్కడ ఆ ఊర్లో అరుగులు భలే ఉన్నాయండి. పాతకాలం ఇల్లులు అన్నీ కూడా అక్కడ ఉన్నాయన్నమాట. భలే ముచ్చట అనిపించాయి. సో మేము అక్కడ కొద్దిగా అరుగుల మీద కూడా కూర్చొని నెక్స్ట్ మేము విజిట్ చేసిన టెంపుల్ వాడపల్లి అనమాట. సో టెంపుల్ అయితే క్లోజ్లో ఉంది. అండ్ అక్కడ కూడా మీరు చూసినట్టయితే పాతకాలం ఇల్లులు చూపిస్తున్నాను చూడండి, భలే ఉన్నాయి కదా. సో వాడపల్లిలోని టెంపుల్ మేము వెళ్ళేసరికి క్లోజ్ అయిపోయింది, బట్ ఏం డిసప్పాయింట్మెంట్ ఏం లేదు. సో అక్కడ కొంచెం సేపు మేము వెయిట్ చేసాము. సో కొద్దిసేపటికి ఆటోమేటిక్గా డోర్ అయితే ఓపెన్ చేశారనమాట. నియర్లీ ఒక 2 hours అక్కడే స్పెండ్ చేసాము. అండ్ ఈలోపు 8 ప్రదక్షిణాలు గుడి చుట్టూ చేసేసాం అనమాట వాడపల్లిలో. నేను 7 వారాల వ్రతం చేశాను, మీకు ఆల్రెడీ ఆ వీడియో పెట్టాను. సో ఆ 7 వారాల వ్రత ఫలితం కూడా మేము తీసేసుకున్నాం అనమాట. నేను వాడపల్లిలో కూడా బ్లెస్సింగ్స్ తీసుకొని. అండ్ ఇక్కడ నుంచి అయితే మేము మా ప్రయాణం ముందుకి సాగించేసాం అనమాట. ఇక్కడ నుంచి మేము గోదావరి, పుష్కర్ ఘాట్ ఇవన్నీ కూడా వెళ్తున్నాం అనమాట. సో అక్కడ గోదావరి దగ్గర ఒక శివాలయం, ఇస్కాన్ టెంపుల్ ఉన్నాయంట. సో టైం సరిపోక మేబీ మేము ఆ 2 టెంపులే విజిట్ చేస్తామేమో, ఎందుకంటే చాలా లేట్ అయిపోయింది వాడపల్లిలో. ఎందుకంటే ఆల్మోస్ట్ అక్కడ మాకు 3 hours వేస్ట్ అయిపోయింది టెంపుల్ క్లోజ్ అయిపోవడం వల్ల.
అండ్ చూద్దాం ఎంతవరకు కవర్ చేస్తామో నాకైతే ఐడియా లేదు. సో ఇప్పుడైతే మేము నెక్స్ట్ టెంపుల్కి విజిట్ చేస్తున్నాం అనమాట. సో ఎస్, ఇక్కడ మీరు చూసినట్టయితే టెంపుల్ ఎంత బాగుందో చూసారా. ఇదేనండి నేను చెప్పిన శివాలయం అనమాట, కొత్తగా కట్టారు. ఇది మనకి గోదావరి డిస్ట్రిక్ట్లో ఉన్నదన్నమాట. అండ్ రాజమండ్రి. ఇంకా డీటెయిల్స్ కావాలి అంటే నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. ఎవరికైనా డీటెయిల్స్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే టెంపుల్ అయితే కొత్తగా కట్టడం వల్ల చాలా కలర్ఫుల్గా ఉంది. ఎంట్రన్స్ అయితే అబ్బా ఇంకా మాటలు లేవు, ఎంత బాగుందో. ఫ్రంటే ఇలా ఉందంటే ఇంకా లోపల మీరు ఊహించేసుకోండి ఎంత అద్భుతంగా ఉందంటే. ఇక్కడ ముక్కోటి దేవతలు అంటే దేవుళ్ళు ఉన్నారో నాకైతే ఐడియా లేదు, కానీ మొత్తం దేవతలందరూ ఒక దగ్గర కొలువై ఉన్నారు ఈ టెంపుల్లో. ఈ టెంపుల్ అసలు చూడగానే నాకైతే ఫుల్ బ్లాంక్ అనమాట, అంత బాగుంది. సో ఫస్ట్ ఎంట్రీ మనకి శివలింగం అయితే ఉంది. అది ఎలా ఉందంటే మొత్తం 4 వైపుల నుంచి చూస్తున్నా ఒకలాగే అనిపిస్తుంది అనమాట. సో ఎంట్రన్స్ అయితే మీరు చూసినట్టయితే మొత్తం అంతా స్క్వేర్ బిట్ లాగా మొత్తం చుట్టూ దేవుడి విగ్రహాలు ఉన్నాయి. అండ్ గోపురం చూసారా ఎంత పెద్దగా ఉందో. సో ఇప్పుడైతే మనం అన్నీ విజిట్ చేద్దాం. సో ముందుగా నేనైతే శివాలయంకి దర్శనానికి వెళ్ళిపోతున్నాను అనమాట. సో నాతో పాటు మీరు కూడా వచ్చి ఎలా ఉందో చూడండి. సో చూడండి, ఎంట్రీలో మనకి ఇంత పెద్ద గోపురం కనిపిస్తుంది కదా. సో ఇందులోనే మన కోసం శివయ్య అయితే కొలువై ఉన్నారు. సో మనం అయితే వెళ్ళిపోదాం లోపలికి. సో ఇక్కడ నా కూతురు భక్తిగా లోపలికి వెళ్ళిపోతుంది దండం పెట్టుకోవడానికి. సో వాళ్ళ పెద్దమ్మ చేయి పట్టుకొని మరీ తీసుకెళ్తుంది. సో ఓకే. సో వెళ్ళిన తర్వాత ఎంట్రీ ఇలా ఉంది కదా. సో 4 వైపుల నుంచి ఒకలానే అనిపించేలాగా నందీశ్వరులు కూడా 4 వైపులా ఉన్నారు. అండ్ శివలింగం కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. చాలా పెద్ద శివలింగం, నాకైతే చాలా నచ్చింది. సో ఇక్కడ మీకు నంది విగ్రహాలు కూడా 4 వైపులా ఉన్నాయన్నమాట. ఎంట్రీ కూడా 4 వైపుల నుంచి ఉంది. సో మీరు ఎటువైపు కావాలంటే అటువైపు వెళ్ళి దర్శనం అయితే చేసుకోవచ్చు. సో ఇది ఇలా ఉందా. సో ఇంత అద్భుతమైన శివలింగాన్ని దర్శనం చేసుకున్నాక ఇంకా మిగిలిన మొత్తం అన్ని దేవుళ్ళ విగ్రహాలని కూడా దండం పెట్టేసుకుందాం. నాతో పాటు వచ్చేయండి. సో టెంపుల్ అయితే ఇలా మొత్తం వెనకాతలు కూడా చాలా టెంపుల్స్ ఉన్నాయి. ఒక పక్క అవతారాలు ఉన్నాయి, ఒక పక్క అమ్మవారి అవతారాలు ఉన్నాయి. ఇంకా మొత్తం ఎన్ని దేవుళ్ళు ఉన్నారో అన్ని దేవుళ్ళ అవతారాలు కూడా మనం ఇప్పుడైతే దర్శనం చేసుకోవచ్చు. సో నేను మీకు ఒక్కొక్కటిగా అన్నీ చూపిస్తాను. సో చూడండి. సో ఫస్ట్ అయితే నేను ఒక సైడ్ వెళ్ళిపోయాను అనమాట. ఇంకా అటువైపు అంతా కూడా దేవుళ్ళ విగ్రహాలు. ముందుగా అయితే మనకి కార్తికేయ స్వామి విగ్రహం కనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చి అయ్యప్ప స్వామి విగ్రహం. చాలా బాగున్నారు కదా, క్యూట్గా ఉన్నాయి విగ్రహాలు అయితే మాత్రం, ఎంత ప్లెజెంట్గా. ఇప్పుడైతే పార్వతీ పరమేశ్వరులు అలానే విఘ్నేశ్వరుడు మధ్యలో ఎంత బాగున్నారో కదా. సో నెక్స్ట్ ఇలా ఒక్కొక్క దేవుళ్ళు కూడా మనకి దర్శనం ఇస్తూ ఉంటారనమాట. ఇక్కడ శివాలయం దగ్గర కూడా శివుడు విగ్రహం. ఇది ఏంటంటే అర్ధనారీశ్వరుల విగ్రహం అనమాట. సో చాలా అద్భుతంగా ఉంది. అండ్ నాకైతే కంప్లీట్గా దేవుళ్ళ పేర్లు అయితే తెలియదు, బట్ అక్కడ ఉన్న ప్రతి విగ్రహాన్ని నేను మీకు పాజ్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడైతే చిన్ని చిన్ని విగ్రహాలు పాలరాతితో భలే అద్భుతంగా ఉన్నాయి. సో చక్కగా దండం పెట్టేసుకొని నెక్స్ట్ ఇక్కడికి ఆ పక్కన ఉన్న విగ్రహానికి వెళ్ళిపోవడం. నటరాజస్వామి, ఇదంతా కూడా శివుని అవతారాలు అన్నమాట. చాలా బాగున్నది. సో మీరు చూసినట్టయితే ఇవన్నీ కూడా శివయ్య అవతారాలు, ఇంకా విష్ణుమూర్తి అవతారాలు మొత్తం అన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో ఇక్కడ నాకైతే అంత ఐడియా లేదు, మీకేమైనా ఐడియా ఉంటే మీరు చెప్పండి. మొత్తం ఇదంతా కూడా శివయ్య విగ్రహాలు ఇంకా అవతారాలు అనుకుంటున్నాను. సో చాలా బాగుంది కదా. అక్కడ పేర్లు మెన్షన్ చేశారు, బట్ ఏంటంటే అప్పటికే టైం అయిపోతుందన్నమాట ఇస్కాన్ టెంపుల్కి బయలుదేరాలి అని. సో కాబట్టి నేను పేర్లు అయితే మెన్షన్ చేయలేకపోతున్నాను. ఐఎమ్ వెరీ సారీ. సో ఇక్కడ అయిపోయింది ఒక పోర్షన్. ఇప్పుడైతే అమ్మవార్ల అలంకరణలు చూద్దాము. ఇక్కడ చాలా అలంకరణలు ఉన్నాయి, నేను చాలా వరకు చదివాను. చాలా అద్భుతంగా ఉన్నారు కదా. ఫేస్ అయితే ఎంత కళగా అనిపించిందో అమ్మవారివి. సో ఎస్, ఇవన్నీ కూడా అమ్మవార్ల విగ్రహాలే.
సో అన్నపూర్ణాదేవి, విజయలక్ష్మీదేవి, ఇంకా మహాలక్ష్మి, మా దుర్గా, సో అమ్మవార్ల రూపాలన్నీ చూసిన తర్వాత ఇక్కడ మనకి కాయిన్స్ అయ్యి ఇలా నించుంటేనంట అనుకున్న కోరికలు తీరుతాయంట. సో ఓకే, అది దాటిన తర్వాత కూడా అమ్మవారి విగ్రహాలు అయితే ఉన్నాయి. నేను మీకు ముందే చెప్పాను కదా, ఇక్కడ అన్ని దేవుళ్ళ గుళ్ళు ఉన్నాయన్నమాట. షిరిడి సాయిబాబా, ఇక చాలా దేవుళ్ళు, వెంకటేశ్వర స్వామి, కృష్ణుడు, రాముడు, ఇంకా మీరు చూసినట్టయితే నాకైతే ఐడియానే లేదు, పంచముఖ ఆంజనేయ స్వామి, ఇంకా చాలా ఉన్నాయి. సో యూ కెన్ సీ దెమ్. సో నాకన్నా మీకే బాగా తెలుస్తుంది వీడియో చూస్తున్న వాళ్ళకి. సో టెంపుల్ అయితే చాలా బాగుందండి. నేను ఎందుకు ఇది షేర్ చేస్తున్నానంటే, టెంపుల్ని చూడాలండి కంపల్సరీగా, అందరూ కూడా విజిట్ చేసుకోవాలి. మనం ఎక్కడెక్కడికో ఊర్లు వెళ్ళి దర్శించుకోలేకపోయిన దేవుళ్ళ విగ్రహాలన్నీ కూడా మనకి ఇక్కడైతే ఉన్నాయన్నమాట. సో కాబట్టి మీరు ఒక్కసారి ఈ టెంపుల్ విజిట్ చేయండి. ఈ కంప్లీట్ అడ్రస్ అయితే ఇది గోదావరి డిస్ట్రిక్ట్ అనమాట, రాజమండ్రి. సో మీరు అక్కడికి వెళ్ళి కొత్త శివాలయం అని అంటే అక్కడ మీకు ఎవరైనా రూట్ మ్యాప్ చెప్తారు. ఇది ఇస్కాన్ టెంపుల్ పక్కనే ఉంటుంది. సో చాలా బాగుంది టెంపుల్ అయితే. సో ప్లీజ్ డూ విజిట్. ఇది నేను పబ్లిసిటీ కోసం ఏం చెప్పట్లేదు, ఏంటంటే నాకు మనసుకు నచ్చింది కాబట్టి నేను మీతో షేర్ చేస్తున్నాను. సో మళ్ళీ మళ్ళీ వెళ్ళాల్సిన ప్లేస్ అది. చాలా అద్భుతమైన దేవుడి విగ్రహాలన్నీ కూడా నేను చూశాను, నాకైతే చాలా నచ్చాయి. సో ఈ టెంపుల్ అంతా తిరిగేసరికి నియర్లీ మాకు 1 అవర్ పైనే పట్టింది. సో కాబట్టి ఇది అయిపోయిన తర్వాత అప్పటికే చాలా చీకటి అయిపోయింది. పక్కనే 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళాము. చాలా హ్యాపీగా అయ్యింది డే. థ్యాంక్ యూ ఫర్